శాంతియుత గ్రామం సుందరాపురంలో ఒక తెలివైన మరియు బుద్ధిమంతుడైన వ్యాపారి రామయ్య నివసించేవాడు. అతను చిన్న వ్యాపారాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కాని తన నిజాయితీ మరియు తెలివితేటలతో క్రమంగా ధనికుడిగా మారి గ్రామంలో గౌరవాన్ని సంపాదించాడు. లాభం కోసం ఎటువంటి మార్గాన్నైనా అనుసరించే వ్యాపారుల కంటే రామయ్య న్యాయం మరియు నిజాయితీని విశ్వసించేవాడు. గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే వారు రామయ్య సలహా కోరేవారు. ఒకరోజు గోపాల్ అనే పేద రైతు రామయ్యను దగ్గరకు వచ్చి ఆందోళనతో చెప్పాడు. అయ్యా, నేను నా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక పొట్టేళ్లను కొన్నాను. కాని కొన్ని రోజుల్లో అది బలహీనంగా మారిపోయింది. నేను మోసపోయినట్లు అనిపిస్తోంది. గోపాల్ కన్నీటి కళ్లతో మాట్లాడుతుండగా రామయ్య సమస్యను విచారించేందుకు నిశ్చయించుకున్నాడు. గ్రామ పెద్దలను పిలిచి రామయ్య గోపాల్ వెంట వెళ్లి ఆ పొట్టేళ్లను పరిశీలించాడు. అది రైతు ఇంటి దగ్గర బలహీనంగా, పేడ సరిగ్గా తినని విధంగా కనిపించేది. దాని ఎముకలు బయటకు కనిపించేవి. కాని దాని కాళ్ళు, చర్మం చూసినప్పుడు అది ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండినట్లు అర్థమైంది. రామయ్యకు అనుమానం కలిగింది. అతను వెంటనే ఆ పొట్టేళ్లను విక్రయించిన వ్యాపారి శంకర్ను పిలిపించాడు. శంకర్ నిర్లక్ష్యంగా, అమాయకుడిలా నటిస్తూ, నేను విక్రయించినప్పుడు అది ఆరోగ్యంగానే ఉంది. మీరు సరిగా చూసుకోలేకపోయారు అని చెప్పాడు. అయితే రామయ్య ఈ మాటలు నమ్మలేదు. కొంతమంది గ్రామస్తులను విచారించాక అసలు నిజం బయటపడింది. శంకర్ వ్యాపారానికి ముందే కొన్ని రోజులు పొట్టేళ్లకు తిండి పెట్టకుండా ఉంచి ఆరోగ్యంగా కనిపించేలా చేసి విక్రయించాడు. గోపాల్ దానికి తిండి పెట్టిన తర్వాత దాని అసలు స్థితి బయటపడింది. శంకర్ వైపుకు తిరిగి రామయ్య గంభీరంగా చెప్పాడు, లాభం కోసం మోసం చేయడం తప్పు. వెంటనే రైతు డబ్బును తిరిగి ఇవ్వాలి. గ్రామస్తులంతా ఓకే అనుకున్నారు. పెద్దలు కూడా ఆమోదం తెలిపారు. శంకర్ తడబడిపోయాడు. కాని రామయ్య మాట వినకుండా ఉంటే గ్రామంలో తన నమ్మకాన్ని కోల్పోతాననే భయంతో తన తప్పును ఒప్పుకుని రైతు డబ్బును తిరిగి ఇచ్చాడు. గోపాల్ ఆనందంతో రామయ్య చేతులు జోడించి, అయ్యా, మీరు లేకపోతే నేను నా కష్టార్జితాన్ని కోల్పోయేవాడిని. ధన్యవాదాలు అన్నాడు. గ్రామస్థులు ఆనందంతో రామయ్యను ప్రశంసించారు. ఈ ఘటన తరువాత రామయ్యపై గ్రామస్థుల విశ్వాసం మరింత పెరిగింది. ఆయనను ఒక వ్యాపారిగా మాత్రమే కాకుండా న్యాయమైన, తెలివైన నాయకుడిగా చూశారు. దీంతో గ్రామంలో వ్యాపారస్తులు కూడా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఎవరైనా మోసం చేస్తే రామయ్య వారి తప్పును బయటపెడతాడని తెలిసిపోయింది. నీతి కథ: తెలివి, న్యాయం, ధైర్యం ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.